ఐపీఎల్ 2025 సీజన్ను తాత్కాలికంగా బంద్ చేయడంతో ఆ సిరీస్లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లందరూ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. కానీ బీసీసీఐ ఈ విషయంలో అన్ని ఐపీఎల్ జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల్లో ఐపీఎల్ పోటీలు తిరుగు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, సిద్ధంగా ఉండాలని సూచించారు. విదేశీ ఆటగాళ్లందరూ వారి స్వదేశాలకు తిరిగి రావడంతో కేవలం ఒక వారంలో వారిని భారత్కు తిరిగి తీసుకురావడం చాలా కష్టం. దీనివల్ల ఐపీఎల్ జట్లలో గందరగోళం నెలకొంది. అదే టైంలో వారంలోపు ఐపీఎల్ మ్యాచ్లను మళ్ళీ నిర్వహించొచ్చా అనే క్వశ్చన్ కూడా ఉంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు వారంలోపు తగ్గే ఛాన్స్ ఉంది. అది మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరిగితే అప్పుడు ఐపీఎల్ సిరీస్ జరిగే ఛాన్స్ లేదు. దాడుల సంఖ్య తగ్గితే ఐపీఎల్ సిరీస్ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారత నగరాల్లో మాత్రమే ఐపీఎల్ మ్యాచెస్ ను నిర్వహించాలని బీసీసీఐ తాత్కాలిక ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తోంది. కోల్కతాతో పాటు చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ తాత్కాలిక ప్రణాళికలను రూపొందించింది.